మాజీ సీఎం జగన్ ను అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. దువ్వాడ శ్రీనివాస్ ను గతంలో పార్టీ నుండి వైసీపీ సస్పెండ్ చేసింది. జగన్ తో మాట్లాడిన సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ తనకు రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులను జగన్ కు వివరించినట్లు సమాచారం. మాజీ సీఎం జగన్ ను అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. దువ్వాడ శ్రీనివాస్ ను గతంలో పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసింది. జగన్ తో మాట్లాడిన సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ తనకు రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులను జగన్ కు వివరించినట్లు సమాచారం. మాజీ సీఎం జగన్ ను అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. దువ్వాడ శ్రీనివాస్ ను గతంలో పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసింది. జగన్ తో మాట్లాడిన సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ తనకు రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులను జగన్ కు వివరించినట్లు సమాచారం. ఇక మాజీ సీఎం జగన్ అయితే అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే కలిశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మొదటిసారి దువ్వాడ శ్రీనివాస్ అయితే ఇటు జగన్ ని కలిశారు. సో తను రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను కూడా జగన్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? యశాల్ని ఏదైతే ఇటు ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవడం కూడా జరుగుతోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వైసీపీ ఎమ్మెల్సీ ఇటీవలే సస్పెండ్ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ అయితే కనుక ఇటు అసెంబ్లీ లాబీ దగ్గర జగన్ కి ఎదురవడంతో ఇక్కడ ఒక్కసారిగా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన అనేది కూడా చోటు చేసుకుందని కూడా తెలుస్తోంది. ఏదైతే ఏం శ్రీనివాస్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటూ కూడా పలకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి కాసేపు కూడా ఏదైతే బయటకు వచ్చేంత వరకు కూడా తను మాట్లాడుతూ కూడా రావడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంశాలు అంటే ప్రధానంగా ఇటు ధర్మానతోటి ఉండేటువంటి అంశాలపై కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తోటి అయితే కనుక మాట్లాడడం కూడా జరుగుతుంది. దీనిపై కూడా ఒకసారి కలిసి మాట్లాడదాము రమ్మంటూ కూడా చెప్పడంతో దీనికి సంబంధించి మరొక వీళ్ళని చూసుకొని కూడా కలుస్తామంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్పడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇటు సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలోనే తనకి వైసీపీలోనే కొనసాగాలని ఉన్నప్పటికీ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చేటువంటి ఆదేశాల ఆధారంగా కూడా ఇటు ఉంటానంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక మండలిలో అయితే కనుక తన యొక్క వాణిని వినిపిస్తాను, లడ్డూ వ్యవహారంలో మాత్రం భక్తుడి వైపు నిలుస్తాను, అదే విధంగా ఇటు పిపిపి విధానంలో ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానం సైతం కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదైతే ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజీని పిపిపి విధానంలో అయితే కనుక వెళ్లకుండా ఉండాల్సిందే అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు. అంటే తను దువ్వాడ శ్రీనివాస్ గా తన సొంత వాణిని వినిపిస్తానంటూ కూడా ఇటు మండలిలో తన వైపు నుంచి వస్తున్న
చెప్తున్నటువంటి సమాచారం కూడా అందుతా ఉంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో తను ఏ విధంగా ముందుకెళ్తారు అన్న దానిపై అయితే కనుక ఆసక్తికరమైనటువంటి సంఘటన కూడా చోటు చేసుకుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే తనకి వైసీపీ నుంచి స్థానం కల్పిస్తే మాత్రం తను వైసీపీ నుంచి పోటీ చేస్తాను, లేదంటే మాత్రం తన సొంతంగా ఇండిపెండెంట్ గా నిలబడి తన సత్తా ఏంటో చాటి చూపిస్తాను అందరికీ అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. అయితే మరోవైపు ధర్మానతోనే ఎక్కువగా విభేదాలు ఉన్నాయంటూ కూడా ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణగా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే నియోజకవర్గంలో గొడవలు ఉన్నటువంటి నేపథ్యంలోనే తన సొంత సామాజిక వర్గాన్ని అణగదొక్కే విధంగా కూడా చేస్తున్నారు. దీనిపై కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్తే తన సమస్యను పరిష్కరించుకుంటే మాత్రం తప్పకుండా ఇటు కంటిన్యూ చేస్తాను, లేదంటే ఇటు సీటు ఇవ్వకపోతే మాత్రం తప్పకుండానే ఇటు టెక్కల ఈ సమీపంలో ఉండేటువంటి నియోజకవర్గాల్లో తన సొంత బలాన్ని చూపిస్తాను అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. అదే విధంగా ఎవరైతే అక్కడ వైసీపీ నాయకులు పోటీ చేస్తారో దానిపై కూడా సొంతంగా ఇండిపెండెంట్ గా తనకి సంబంధించినటువంటి వ్యక్తులను సైతం కూడా ఇటు నిలబడతాను అంటూ కూడా ఇటు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ నుంచి వస్తున్నటువంటి సమాధానంగా తెలుస్తా ఉంది. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత ఏదైతే ఉందో ఆ వ్యవహారంపై కూడా ఇప్పటికే రోడ్డెక్కినటువంటి వ్యవహారంలో కాబట్టి ఇది దాని వ్యక్తిగత సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యల ఆధారంగానే తన వ్యక్తిగత వ్యవహారాన్ని అయితే బయటికి పెడుతున్నారు అంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు రాబోయే 2029 ఎన్నికల్లో ఇటు వైసీపీ నుంచి నిలబడతాడా, ఇండిపెండెంట్ గా నిలబడతాడా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. అదేవిధంగా మండలి సమావేశాలకైతే కనుక తను రెగ్యులర్ గా హాజరవుతానని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు. అసెంబ్లీ మండలిలో అయితే కనుక తను ప్రజల వైపు, ప్రజా సమస్యల వైపు మాట్లాడతాము అంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే వైసీపీ సభ్యులు ఏదైతే లేవనెత్తే అంశాలపై కూడా తను ఒక స్టాండర్డ్ గా లిబరల్ గా వెళ్తాను అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. సమస్య ఎటువైపు తప్పు ఎవరి వైపు ఉందా దాని వైపే కూడా ఇటు చూసి ఆచితూచిగా వ్యవహరిస్తాను మండలిలో అంటూ కూడా ఇటు దువ్వాడ శ్రీనివాస్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. సంతోష్, 2029 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ అయితే ఖచ్చితంగా గెలుస్తా అంటున్నారు. బట్ వైసీపీ మళ్ళీ దువ్వాడకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఏదైతే జగన్మోహన్ రెడ్డి తోటి వీళ్ళు చూసుకొని 2-3 రోజుల్లో అయితే కనుక తనతోటి భేటీ అవుతానంటూ కూడా ఇటు దువ్వాడ శ్రీనివాస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఈ భేటీలో భాగంగా ఏ విధంగా ఈ ఇద్దరి మధ్య చర్చలు అనేది సఫలమవుతాయి విఫలం అనేది కూడా ఇటు ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు సఫలం అయితే మాత్రం ఇటు టికెట్ ఇస్తే వైసీపీ నుంచి తాను పోటీ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇన్ కేసు వైసీపీ నుంచి తనకు అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానే తాను ఖచ్చితంగా బరిలోకి దిగుతాను. అదేవిధంగా టెక్కలే కాకుండా తన దగ్గరలో ఉన్నటువంటి కళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఏవైతే నియోజకవర్గాలు ఉంటాయి ఆ నియోజకవర్గాల్లో తనకి చెందినటువంటి వ్యక్తులను, అంటే ఆ సామాజిక వర్గం కాకపోయినా ఇతర సామాజిక వర్గాలను అందరినీ కలుపుకొని ఆ యొక్క నియోజకవర్గాల్లో నేను పోటీకి దించుతాను అంటూ కూడా కరాఖండిగా అయితే కనుక ఇటు దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దువ్వాడ వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తీసుకుంటారు, అదేవిధంగా చర్చలు ఏ విధంగా ఫలించబోతాయి, అదేవిధంగా 2-3 రోజుల్లో భేటీ అవుతాను వీలుండి ఇటు తాడేపల్లి నివాసానికి అయితే కనుక రమ్మన్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. అయితే ఈ యొక్క చర్చల్లో భాగంగా దువ్వాడపై సానుకూలంగా స్పందిస్తారా ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇప్పుడు వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అసెంబ్లీ వైసీపీ సభ్యులు వాకౌట్ చేసినటువంటి నేపథ్యంలోనే తనతోటి మాట్లాడుతూ కూడా గేట్ బయట వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దువ్వాడ అంశం అనేది కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.